అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని కూడా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి చేస్తున్న అన్యాయాలపైన, అక్రమాలపైన, అదేవిధంగా విద్యార్థులకి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని వేటిని కూడా అమలు చేయకుండా విస్మరించిన తీరుని కూడా నిరసిస్తూ ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంటు, నిరుద్యోగ భృతి, అదేవిధంగా విద్యా కానుక, వసతి దీవెన మరియు డిఎస్సిలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీయాలి అనే ఉద్దేశంతో శాంతియుతంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత తరపున, విద్యార్థుల తరపున నిరసన ర్యాలీలకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మేము చాలా ప్రజాస్వామ్యతంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ప్రకారం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ర్యాలీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కూడా పోలీసు శాఖ వారికి 72 గంటల ముందే ప్రతి చోట కూడా, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో సంబంధించి మా షెడ్యూల్ని 5వ తారీఖునే నిరసన ఏదైతే రిలే నిరాహార దీక్షలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వారికి సమాచారం ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు పొద్దుట నిన్న అర్ధరాత్రి కూడా ఇన్ఫామ్ చేసి మీకు ర్యాలీలకి పర్మిషన్ లేదని, ఏదో తీవ్రవాదుల్ని తవిరినట్టుగా ఈ ర్యాలీల్లో పాల్గొనడానికి వచ్చిన మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువతను కానీ ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి బైక్ కీస్ లాక్కుని, కార్ల తాళాలు లాక్కుని పెద్ద ఎత్తున ఏ విధంగా నిలువరించారో మనం చూసాం. ఇది చాలా దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యానికే కళంకం. ఈరోజు మనం చూశారు, విశాఖపట్నం జిల్లాలో వెస్ట్ కానీ, గాజువాక కానీ, అదేవిధంగా ఈస్టు, దక్షిణ నియోజకవర్గాల్లో కూడా ఉదయం నుంచే కూడా పోలీసులు మోహరించి ఉత్తర నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా పోలీసులు దాడులు చేసే ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పోలీసులు ఎంత వేధించినా, పోలీసులు కేసులు పెడతామన్నా, బళ్ళు లాక్కుంటామన్నా, మిమ్మల్ని జైల్లో కుక్కుతామన్నా, లాఠీ చార్జ్ చేస్తామన్నా వెరవకుండా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, విద్యార్థులు కానీ, యువకులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా ఈ సందర్భం ఒకటే చెప్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ 40 సంవత్సరాలు పైబడిన రాజకీయ జీవితంలో అబద్ధాలు, అసత్యాలతో, మోసపూరిత హామీలతో యువతలో నాసావాదాన్ని అవకాశంగా తీసుకుని ఎన్నికలకు ముందు మీరు పవన్ కళ్యాణ్ గారు మీ తనయుడు లోకేష్ కలిసి ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేశారా లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రతిజ్ఞ చేశారా లేదా? ఏదైతే ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల్ని, పథకాలని అన్నింటినీ కొనసాగిస్తామని ఆ రోజు ప్రమాణం చేశారా లేదా? అవే అంశాలను ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. మేము కొత్తగా గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. మీరు అధికారంలోకి వచ్చి 25 నెలలు అయింది. 25 నెలల్లోనే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఒక్కరికైనా ఒక్క నెలైనా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశారా? ఈరోజు విద్యా కానుక పథకానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూళ్ళు తెరిచారంటే ఏ విధంగా విద్యా కానుక చేసి ఆ పిల్లల్లో తల్లిదండ్రుల ఆ కుటుంబాల ఆనందాలు ఇచ్చారో మనకందరికీ కూడా తెలిసిందే. వాటిని ఈ రోజు వరకు కూడా అమలు చేసిన పాపాను పోలేదు. పైగా డిఎస్సికి సంబంధించి 2025లో జరిగిన డిఎస్సి పరీక్షలకు సంబంధించి మెరిట్ లిస్టును మార్చి దాంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాటుపడి, రేయింబవళ్ళు కష్టపడి పరీక్ష రాసిన డిఎస్సి అభ్యర్థులకి మీరు అన్యాయం చేశారా లేదా, వారిని మోసం చేశారా లేదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గత 10 రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రధానమైన మా డిమాండ్లు ఏంటంటే, మీరు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలి, అదేవిధంగా విద్యా కానుక విడుదల చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, డిఎస్సీలో ఎవరికైతే అభ్యర్థులకి అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలి. న్యాయం జరగాలంటే
సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలంటే లోకేష్ రాజీనామా చేయాలనేది మా డిమాండ్. ఇంత మీరు ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తే ఈరోజు మీరు జులుం ప్రదర్శించి అధికారాన్ని చేతిలో తీసుకుని ఒక రాక్షస రాజ్యంలా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు ఏ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అరాచకం సృష్టించారో ప్రజలందరూ కూడా గమనించారు. మీ గోతుని మీరే తవ్వుకుంటూ ఉన్నారు. మీ గోతుల్ని మీరే తవ్వుకుంటూ ఉన్నారు. ఈరోజు మీరు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో అధికారాన్ని చేతిలో తీసుకుని, మీరు ఏదైతే గూండాయిజం చేస్తున్నారో, మీరు ఏదైతే రౌడీయిజం చేస్తున్నారో, మీరు ఏదైతే అరాచకాలు సృష్టించాలని ప్రయత్నిస్తూ ఉన్నారో, అరాచకాలు సృష్టించి అల్లర్లు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తల మీద కేసులు పెట్టి ఆ నెపాన్ని మాపై నెట్టాలని చూస్తున్నారు. వాటన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మేము మీ అదిరింపులకి బెదిరింపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకం కానీ భయపడే ప్రసక్తి లేదు. మీరు ఎంత అనగదొక్కితే అంత గట్టిగా ఉద్యమిస్తాం, అంత గట్టిగా పోరాడతాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఏదైతే ఈ డిమాండ్లు ఉన్నాయో, యువత విద్యార్థుల డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సాధించే వరకు కూడా మీరు ఎన్ని రకాలుగా అనిసివేసినా సరే మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మళ్ళీ చెప్తున్నాం, పోలీస్ అధికారులను ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు అధికార దుర్వినియోగాన్ని పాల్పడద్దు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల్లో అధికారుల యొక్క బాధ్యత ప్రజలకు సేవ చేయటం, ప్రజలకు రక్షణ కల్పించడం. అది మాని మీరే భక్షకులుగా మారి ఈరోజు అధికార పార్టీ నాయకులకు బానిసలుగా మారి అధికారాన్ని చేతిలో తీసుకుని వాళ్ళకి ఒత్తాస పలికితే దానికి తగిన మూల్యం రేపు మీరు చెల్లించుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ అధికారులు ప్రజాస్వామ్యతంగా చేస్తున్న పోరాటాలని అణిసివేసే కార్యక్రమాలని మానుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మరొకసారి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పొద్దుటి నుంచి కూడా పోలీసులతో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, విద్యార్థులకు కానీ, యువత కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.